హాయ్ అండి, ఈరోజు దోసకాయ పచ్చడి చేసుకుంటున్నాం. హైదరాబాద్లో ఫుల్ వర్షం పడుతుంది. మీ సైడ్ పడుతుందా? కొంచెం కామెంట్లో పెట్టండి. దీంతో 3 కప్పుల దోసకాయలు, హాఫ్ కారం, కొంచెం లైట్గా పసుపు, ఒక వెల్లుల్లిపాయ, దీంతో హాఫ్ కప్పు మెంతులు, 2 స్పూన్ ఆవాలు. అవి నేను గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో సగం సాల్ట్ వేసుకుంటానండి, ఎందుకంటే సప్పగైనా మళ్ళీ మనం చూసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువైంది అనుకో కష్టం అవుతుంది. మొత్తం దీన్ని మిక్సీ చేసుకుందాం. మొత్తం ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ దీనికి పట్టేటట్టు మొత్తం కలుపుకుందాం. ఒక వెల్లిపాయ అన్న కదండి, ఆ వెల్లిపాయ కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఆవాలు, మెంతులు విడివిడిగానైనా గ్రైండ్ చేసుకోవచ్చు, లేకపోతే 2 కలిపైనా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పొడిని ఇందులో వేసుకుంటాం. మీ ఇష్టం అండి, విడివిడిగా మీ ఇష్టం అండి. మీకు ఇష్టమైతే విడివిడిగానైనా గ్రైండ్ చేసుకోండి, లేకపోతే 2 కలిపి గ్రైండ్ చేసుకొని మొత్తం కలుపుకుందాం. కొంచెం తిక్కుగా ఉంది అని అనుకోవద్దండి, ఇంకా నేను నూనె పోయలేదు. కొంతమందినో పచ్చి నూనె వాడతారు, కొంతమందినో వేడి చేసిన నూనె వాడతారు. నేను పచ్చి నూనె వాడట్లేదండి, వేడి చేసిన నూనెనే వాడతా. మొత్తం కలుపుకున్నాం కదండి, ఒక 5 మినిట్స్ ఉంచుదాం. ఈలోపు మనం నూనె ఇవన్నీ వేడి చేసుకుందాం. ఇప్పుడు నూనె వేడైంది కదండి, ఇలా తాలింపు పెట్టుకుందాం. ఎండుమిరపకాయలు, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, నూనె వేడయ్యేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి. ప్రతి పచ్చళ్ళకు ఇంగువ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ నూనె స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం స్టవ్ ఆన్లో ఉంచినప్పుడు అల్లం వేయకండి, ఎందుకంటే కొంచెం పచ్చడి నల్లగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసినాక అల్లం వేసి కొంచెం కలుపుకుందాం.
పచ్చళ్ళలోకి పల్లీల నూనె అయితే బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతా. స్టవ్ ఆఫ్ చేసినాక అల్లం వేసినాం కదండి, ఈ అల్లం వేసి అటు ఇటు కలిపినాక కొంచెం ఆయిల్ కూడా చల్లారాలండి. ఆయిల్ చల్లారినాక ఈ ఆయిల్ దీంట్లోకి పోసి కలిపేద్దాం. వర్షం పడుతుందండి. ఇప్పుడు చల్లారింది కదండి, దీంట్లోకి వేసి ఆయిల్ పోసిన కదండి, కలిపేసి మిక్స్ చేయాలి. ఇట్లనే స్టీల్ గిన్నెలోకి ఉంచొద్దండి పచ్చళ్ళు, ఎందుకంటే సైడ్లకు అంతా తినేస్తుంది, అంటే వైట్గా అవుతుంది అన్నట్టు, ఖరాబ్ అవుతాయి పచ్చళ్ళు కూడా ఖరాబ్ అవుతాయి. ఇవాళ ఒక్కరోజు దీంట్లో ఉంచి తెల్లారినాక ఒక ప్లాస్టిక్ డబ్బాలో కన్నా గ్లాస్ జాడీలో కన్నా పెట్టుకోండి. ఇట్లనే ఉంచితే ఖరాబ్ అవుతాయి, గిన్నెలు ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇదంతా చేసినాం కదండి, ఇది కొంచెం ఇది ఊరాలండి. ఊరినాక కానీ ఇప్పుడు మన ఆయిల్ అనేది తెలుస్తుంది. రేపు కొంచెం ఆయిల్ ఊరిందా ఊరలేదో తెలిసినాక ఆయిల్ ఎక్కువైనా పర్వాలేదండి, తక్కువైతే పోసుకోవచ్చు. కొంచెం ఉప్పు కారాలు తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కువ వేసుకున్నాం అనుకో మళ్ళీ ఖరాబ్ అవుతాయి. రేపు టేస్ట్ చూసి ఉప్పు కారాలు సరిపోయినాయి అనుకోండి పర్వాలేదు, లేకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసుకొని జస్ట్ ఆయిల్ పోసుకొని కలుపుకుందాం. వేడి వేడి అన్నంలోకి దోసకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు షార్ట్ వీడియోలో ఈ పచ్చడి ఎలా ఊరిందో మీకు చూపిస్తా. థ్యాంక్ యూ.